సిద్ధంగా ఉన్నారు. అలాగే ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. సిబిపి సుబ్రహ్మణ్యం గారు ప్రముఖ జ్యోతిష పండితులు, నమస్కారం అండి. రాళ్లపల్లి వెంకటేశ్వరరావు గారు ప్రముఖ జ్యోతిష పండితులు, నమస్కారం అండి. శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష పండితులు, నమస్కారం అండి. నమస్కారం. సిబిబి గారు, రేపు వస్తున్న చంద్రగ్రహణం ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది ఒకసారి వివరించండి. నిజానికి ప్రతి 19 సంవత్సరాలు గ్రహణ యుగం అని అంటారు. కాబట్టి ఒక 19 సంవత్సరాల్లో ఏ ఏ గ్రహణాలు వచ్చాయో అవే గ్రహణాలు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రత్యేకించి పెద్ద ప్రభావం అనుకోవడానికి ఏం లేదు. కానీ ఇలా గ్రహణం అనేటువంటిది సిద్ధించినప్పుడు సామాన్యంగా పౌర్ణమిలో కూడా వ్యక్తులలో హింసాత్మక ధోరణులు ప్రబలే అవకాశం ఉంది. అలా ప్రబలే అవకాశం ఉన్న దృష్ట్యా యుద్ధ భయాలు అయినటువంటి వాటిని ఊహిస్తూ ఉంటారు. అంత నియతమైన ఫలితం కాదు అది. ఇక ఇలా గ్రహణ సమయాలు జరిగిన సమయంలో అన్ని గ్రహణాలకు కాదు, కానీ కొన్ని గ్రహణాలు వచ్చినటువంటి సందర్భాలలో 2 రోజుల తర్వాత అంటే విధినాడు సుమారుగా భూకంపాదులు కూడా కనిపించడం ఉంది. అందుకని మనం వాటిని కూడా మనం ప్రత్యేకించి ఇదే నియతము అనడానికి కూడా లేదు. ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ వస్తుంది అని ప్రదేశాలను నిర్దేశం చేయడం కూడా సాధ్యం కాదు. అటువంటి స్థితిలో అనవసరం భయాలు ఏం పెట్టుకోకుండా గ్రహణ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి దాని గురించి ఆలోచించడం మంచిది. అతి సామాన్యంగా మనకు భవిష్యత్తును గురించిన భయాలు కానీ భూతకాలాన్ని గురించినటువంటి చింతలు కానీ వర్తమాన కాలాన్ని భంగపరుస్తుంటాయి. అందుకని ఆ అవకాశం ఇవ్వకుండా వ్యక్తి 24 గంటలు పాపం చేస్తే తప్ప బతకలేడు. ఏమిటా పాపం అంటే మంచినీళ్ళు తాగిన, అన్నం తిన్నా, మాట్లాడినా, నడిచిన, మంచినీళ్ళు తాగిన ఇవన్నీ ఏం చేస్తున్నాయి? జీవహింసను సృష్టిస్తున్నాయి. ఆ జీవహింస అనుక్షణము పాపాన్ని కలగజేస్తుంది. 24 గంటలు పుణ్యాన్ని ఖర్చు పెట్టుకుంటే కానీ బతకలేడు. అప్పుడు ఏమైపోయింది అంటే పుట్టేటప్పటికి 2 సమానంగా ఉన్నవాడు కాస్త క్రమంగా గ్యాప్ పెరిగిపోతూ పుణ్యం తగ్గిపోతుంది. అలా పాపం పెరిగిపోయినందువలన భవిష్యత్తును గురించో గతాన్ని గురించో చింతించడము, బాధపడము, భయపడము తోనే వర్తమానం పాడు చేసుకుంటున్నాడు, ఆనందాన్ని భంగపరుచుకుంటున్నాడు. అందుకనే మన శంకరాచార్యులు వారు అంటారు, వృద్ధస్థావతు చింతాసక్త. వయసు మళ్ళితే చింతలో మొలగడం తప్ప ఇంకో మార్గమే లేదు అనేటువంటి పరిస్థితి. భూతకాలంలో అయిన పరిస్థితులన్నింటినీ మళ్ళీ ఒకసారి నెమరు వేసుకుంటూ ఇప్పుడు ఎంత చింతించినా 5 ఏళ్ల పిల్లవాడు పరిగెట్టినట్టుగా 90 ఏళ్ల తాత ఎలా పరిగెడతాడు? సాధ్యం కాదు కదా. అందుకని అసాధ్య విషయాల గురించి చింతించడం అనేటువంటిది ప్రయోజనకారి కాదు. అందుకని వర్తమాన కాలంలో 24 గంటలు పుణ్యం చేసేటువంటి అవకాశం ఎవరికీ లేదు. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి ఈ గ్రహణము లేకపోతే పుష్కరాలు ఇలా పవిత్రమైన ప్రదేశాలుగా, పవిత్రమైన సమయాలుగా చెప్పబడినటువంటి సమయాలలో మనం పుణ్యానికి వెచ్చించినట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యాన్ని చేసినటువంటి ఫలితం రావడం వల్ల మనం 2-3 మాసాలు జపం చేసినందు వల్ల వచ్చేటువంటి ఫలితం కాస్త ఈ కాస్త సమయంలోనే వచ్చేస్తుంది అన్నమాట. అలాగా పుణ్యాన్ని పెంచుకోవడానికి, పరిణతిని పెంచుకోవడానికి సావకాశాలు భారతీయమైన విధానంలోనే ఉన్నాయి, ఇంకే దేశంలోనూ లేవు. ఆ కారణంగానే మీరు ప్రపంచ దేశాలన్నీ కూడా వడగడితే మహాత్ములు అన్నవారు భారతదేశంలోనే కనిపిస్తారు, ఇంకెక్కడా కనిపించరు. అందుకని ఈ పుణ్యాలను పెంచుకునేటువంటి మన సంస్కృతి సంప్రదాయాలను వినియోగించుకోవడంతో పాటు, సంరక్షించుకోవడంతో పాటు విశ్వాస బలంతో వాటిని ప్రోద్బలం చేసుకోవడం వలన సమాజానికి పనికొచ్చే మనుషులు పుడతారు. ఎందుకంటే ప్రపంచంలో మేధావులుగా కీర్తించబడేటువంటి, సైంటిస్టులుగా కీర్తించబడేటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు తయారు చేసే ప్రతి వస్తువు కూడా దేనికి పనికొస్తుందో పాపం స్టీఫెన్ హాకింగ్ చెప్తాడు. ఏమంటాడంటే మనం సాంకేతికంగా ఎంతగా అభివృద్ధిని సాధించేశాము అంటే భూమండలంపై జీవజాలం బతకలేనంతగా సాధించేశాం. దాన్ని అభివృద్ధి అనాలి. అప్పుడు
ఇంకా ఎక్కడైనా బతకడానికి కావాల్సిన గోళం వెతుక్కోలేకపోయాం, ఇప్పుడైనా భూమిని కాపాడండి అంటాడు ఆయన. అందుకని అలాగా సర్వనాశనానికి కారణమయ్యేటువంటి జ్ఞానాన్ని అయితే విజ్ఞానం అనేటువంటి మబ్బులో పెట్టి మనకు అందజేస్తున్నారో సామాజికంగా ఈ సైంటిస్టులు, దానంతని విజ్ఞానం అనే భ్రమలో మునిగిపోకుండా మన సంస్కృతి సంప్రదాయాలను కనుక కాపాడుకుంటే జనానికి పనికొచ్చేవాడు పుడతాడు, సమాజానికి పనికొచ్చేటువంటి మహాత్ముడు పుడతాడు, ప్రపంచాన్ని కాపాడేవాడు పుడతాడు. అందుకని ఈ పుణ్యాన్ని కాపాడుకోవడం, సంస్కృతిని కాపాడుకోవడం మనందరి యొక్క ధర్మం. అంటే మనం ఎలా ఆలోచిస్తే అలాంటి ఫలితాలు వస్తాయి. గ్రహణంలో మనం కొంచెం పుణ్యం ఎక్కువ చేసుకోవాలంటే ఆ టైంలో ఎక్కువ జపాలు మంత్రాలు పట్టించాల్సిన అవసరం ఉంది, అంతే కదండి. బాగుంది. రాళ్లపల్లి గారు మీరు చెప్పండి, అంటే చంద్రగ్రహణం రేపు రాత్రి మొదలవుతుంది, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది, ఒకసారి ఆ గణన చెప్తారా? రాత్రి 10:51 నుంచి 12:48 దాకా ఉంటుంది. ఇది గ్రహణ కాలం. 11:55 గ్రహణం యొక్క మధ్య సమయం. మొత్తం ఆ తర్వాత 1:56 ఉంటుంది. అయితే ఆ సమయంలో నిద్రించే అవకాశం ఉంటుంది. మరి ఏం చేయాల్సిన అవసరం ఉంది అంటే, ఇందాక గురువు గారు చెప్పారు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి. అయితే ఎవరెవరికి మినహాయింపు ఉంటుంది, ఎవరెవరు చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారు? అంటే భారతీయ సాంప్రదాయంలో చెప్పేది ఏంటంటే, గర్భిణీ స్త్రీలకి కదలద్దు అని ఒక నియమం, ప్రత్యేక పిల్లలకి అట్లా చెప్తున్నారు. తర్వాత సాధకులు మంత్ర జపాన్ని గురువుగారు చెప్పినట్టు పుణ్యం పెంచుకోవడం కోసం జపాన్ని చేసినట్లయితే ఎక్కువ ఫలితం వస్తుంది. అంటే నిత్యము చేసుకునే జపతపాలలో వచ్చే ఫలితం కన్నా ఆ రోజు ఆ గ్రహణ సమయంలో చేసే జపం కానీ, హోమం కానీ, దానం కానీ, అట్లనే వీటితోటి మంత్ర అనుష్ఠానాలు కానీ ఏదైనా చేసుకున్నట్లయితే గురు ఉపదేశం పొందడం కానీ, వీటన్నిటితోటి 1000 రెట్లు ఫలితాలు ఎక్కువ ఉన్నాయని, ఎక్కువ ఫలితాలు వస్తాయి. ఆధ్యాత్మిక పరమైన విషయాల మీద ఎక్కువ కనుక మనం శ్రద్ధ వహిస్తే అవన్నీ మనకు ఉపయోగకరంగా ఉంటాయి ఈ సమయంలో అంటారు. బాగుందండి. శంకరమంచి గారు మీరు చెప్పండి, అంటే గ్రహణ సమయంలో అంటే రేపు ఎలాగూ రాత్రిపూట వస్తుంది కాబట్టి మూసివేస్తారు దేవాలయాల్ని, మామూలుగా కూడా గ్రహణ సమయంలో ఎందుకు మూసివేస్తారు అంటారు దేవాలయాల్ని? అంటే కొన్ని ప్రాంతీయ ఆచారాలు కర్ణాటకలో మీరు, అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో, ఎందుకంటే ప్రధానంగా దేవాలయంలోనే ఇక్కడ మంత్రోపదేశం తీసుకోమని అభిషేకాలు ఆ సమయంలో గ్రహణ సమయంలోనా ఉన్నది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆగమ సాంప్రదాయాల్ని అనుసరించి, అంటే ఇప్పుడు గుడి ఎందుకు మూస్తారనేది ధర్మసింధునో నిర్ణయ సింధునో వెతికితే కనపడదు, ముహూర్త మార్తాండంలో చూస్తే తెలియదు. వారి వారి సాంప్రదాయానుసారంగా వైష్ణవ సాంప్రదాయంలో, పాంచరాత్రాగమ సాంప్రదాయంలో, వైఖానస సాంప్రదాయంలో ఎక్కడో ఈ ముందు తరాల్లో ఎక్కడో చెప్పబడ్డటువంటి ఆ ధర్మశాస్త్ర సూత్రాలని అవి బయట ప్రపంచానికి తెలిసే విధంగా అవి లేవు, గ్రంథాలు లేవు. ఇప్పుడు ఏ గ్రంథాల్లో చూసినా కూడా దేవాలయం ఎందుకు మోస్తారంటే దానికి వేరొక విధంగా మనం చెప్పాలి సమాధానం. ఎందుకు మోస్తారనేది ఆ పాంచరాత్రాగమ సూత్రం ఇంతవరకు ఎక్కడ బయట బళ్ళ. అయితే దానికి ఏదో కారణం ఉంటుంది, కారణం లేకుండా మనకు తెలియనంత మాత్రాన అది లేదంటానికి వీలు లేదు. ఆ దేవాలయాలు ముయ్యటానికి కలిగినటువంటి ఆ ధర్మము ఆగమ సూత్రాల్లో ఉన్నది. ఇది మొత్తం దేశమంతా లేదు. ప్రధానంగా కొన్ని దేవాలయాల్లో అభిషేకాలు చేయటం, ఎందుకంటే శివాలయంలో కొన్ని మంత్రోపదేశాలు తీసుకోమని, ఆ దేవాలయంలో జపం చేయమని ఉన్నది. మరి ప్రధాన మూర్తిని ముయ్యటానికి కలిగినటువంటి కారణము గ్రహణం సూతకం కాబట్టి, గ్రహణం రాహు దర్శనే, రాహు యొక్క దర్శనం ఆకాశంలో జరుగుతుంది. విడి సమయాల్లో రాహుకేతుల్ని దర్శించే అవకాశం లేదు, అవి తమో గ్రహాలు, ఛాయాగ్రహాలు. ఈ ఛాయలు ఈ సూర్యచంద్ర సంబంధమైనటువంటి విషయాల్లో ఈ భూమి యొక్క స్థితి వల్ల ఏర్పడుతుంది. అంటే భూమి యొక్క నీడ చంద్రుడి మీద పడటం అనేది ఇప్పుడు మన చంద్రగ్రహణంగా భావిస్తాం. ఇది కూడా పాక్షికంగా పడుతుంది. ఈ దేవాలయ విషయాల్లోకి, సాధారణ స్మార్త పురోహిత వేద సంబంధమైనటువంటి విషయాలకి చాలా వ్యత్యాసం ఉన్నది. ఆ పండితులు ఎవరైనా ఎందుకు మోస్తారా అనేది
ఏదో సాకుగా కాకుండా ఇదిగోనయా ఇది ప్రమాణం, ఈ సూత్రం ద్వారాగా ఇది ముయ్యబడుతోంది. ఉదాహరణకి రేపు యజ్ఞాపవీతం అనేది ఒకటి ఉంది, అవును. అది వేసుకోవాలా లేదా? అసలు యజ్ఞాపవీత ధారణ విధి అనేది ప్రత్యేకంగా ఎక్కడ మనకి కనపడదు. ఆశౌచ సందర్భాల్లో లేదా ఏదైనా ఒక శుభ కార్యక్రమ సందర్భాల్లో ఏదైనా ముట్టుకోని వస్తువుని ముట్టుకునే సందర్భంలో అవి మార్చుకునే సందర్భం ఉంటుంది. దాంతోపాటుగా ఉపాకర్మ చేసిన సందర్భంలో నూతన యజ్ఞాపవీత ధారణ అనేది ఉంది. ఉపాకర్మలు అధ్యయన ఉపాకర్మ అధ్యేష్యమాణానాం ఛందసాగం సవీర్యత్వాయ అధ్యాయ ఉపాకర్మాఖ్యం కర్మకరిష్యమాణ అని దాని సంకల్పం. కాబట్టి మరి గ్రహణ సంక్రాంతి కాలములు వచ్చినప్పుడు అది ప్రోష్ఠపద మళ్ళీ ముందుకు జరపబడి వచ్చేటటువంటి భాద్రపద పూర్ణిమ నాడు చేసుకోవాలి అని ధర్మశాస్త్రం చెబుతోంది. కొంతమంది పెద్దలు ఏమంటారంటే నిత్యము చేసేటటువంటి కార్యక్రమం కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చేది కాబట్టి యజ్ఞాపేతం మార్చుకుంటే అది పెద్ద ఇబ్బంది ఏమీ లేదనేటటువంటి వాదన ఉంది. శాస్త్రాల్లో మాత్రం కూడదనే ఉంది. శాస్త్రాల్లో యజ్ఞాపవీత ధారణకు కూడా ఉపాకర్మ సంబంధమైనటువంటి విహిత కర్మ కాబట్టి గ్రహణము సంక్రాంతి వచ్చినప్పుడు వాటిని ఆపి మళ్ళీ వచ్చేటటువంటి భాద్రపద పూర్ణిమ నాడు ఆ కార్యక్రమం చేసుకొని కాండ ఋషి ప్రాజాపత్యాది నవఋషి దేవత ఋషి ఆవాహన చేసి ఋషి తర్పణం చేసి హోమం చేసి విధిగా అక్కడ యజ్ఞాపవీత ధారణ చేయమని కూడా శాస్త్రం చెబుతున్నాయి. ఈ విధంగా గ్రహణములు వచ్చినప్పుడు ఈ గ్రహణానికి సోమే సోమ, ఇక్కడ దీనికి ఏం చెబుతున్నాడు? సోమే సోమ గ్రహస్థత. ఎప్పుడైతే సోమవారం నాడు వస్తుందో అది చూడామణి రీతి ఖ్యాత తత్ర దత్తమనంతకం, అనంతమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఎన్ని రెట్లు ఫలితాన్ని ఇస్తుందయ్యా అంటే యత్ పుణ్యం కోటి గుణితం వారే శ్వన్యేషు యత్ పుణ్యం గ్రహణే సూర్యచంద్రయోహో. మామూలుగా వస్తున్నటువంటి మామూలు రోజుల్లో విడి రోజుల్లో వస్తున్నటువంటి గ్రహణాలకి ఎంత పుణ్యమైతే ఉన్నదో సూర్యచంద్ర గ్రహణాల్లో తత్పుణ్యం కోటి గుణితం. యోగే చూడామణౌ స్మృతి, చూడామణౌ స్మృతం. ఇది ఈ చూడామణి యోగంతో వస్తున్నటువంటి ఈ చంద్రగ్రహణము కోటి రెట్లు పుణ్యాన్ని ఇస్తుందయ్యా. ఆ పుణ్యాన్ని సంపాదించడం కోసమే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా దానం, ధర్మం, ధ్యానం, శాంతంగా ఉండటం, సౌమ్యంగా ఉండటం, ప్రధానంగా గురుగారు చెప్పినట్టుగా మంచి వ్యక్తుల్ని సమాజానికి అందించడం కోసమే చేసేటటువంటి ప్రయత్నానికి రేపు రాత్రి సంకల్పం అన్నా మానసికంగా జరిగితే పుణ్యపురుషులు ఉద్భవించి దేశాన్ని కాపాడటానికి అవసరమైనటువంటి ఆ భారతీయతని రక్షించేటటువంటి సిద్ధి కలగడానికి అవకాశం. బాగా చెప్పారు. ఒక ప్రశ్నకు 3 ఆన్సర్స్ వచ్చేసాయి నాకు. బాగుందండి. మీరు చెప్పండి మీనాక్షి యాదిరాజు గారు. అంటే గర్భిణీ స్త్రీల విషయంలో మాట్లాడుకుంటే కనుక గ్రహణ విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఏ నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది? ముందు అసలు గర్భిణీ స్త్రీలు పసిపిల్లలు ఇలా సెపరేట్ చేయటానికి ఏంటి కారణం చూద్దాం. ఎందుకంటే ఇందాకనే అనుకున్నాం కదండి, పరిశోధన ద్వారా తేలింది ఏంటయ్యా అంటే గ్రహణ సమయంలో హార్మోన్స్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందండి మనిషిలో. దాంతో ఏమవుతుంది, గర్భిణీ స్త్రీల విషయంలో ఏ డాక్టర్నన్నా అడగండి, వాళ్ళకి ఇంకా ఎక్కువగా ప్రభావం ఉంటుంది. అసలు మామూలుగానే శరీరంలో ఆ సమయంలో వాళ్ళకి చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది హార్మోన్ని. దానివల్ల వీళ్ళు గ్రహణానికి గనక వాళ్ళు ఎక్స్పోజ్ అయితే ఏమవుతుందంటే ఆ యాక్టివిటీ ఇంకాస్త ఎక్కువ పెరిగిపోతుందండి. దాంతో తల్లికి పుట్టబోయే బిడ్డకి కూడా ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే అసలు గర్భిణీ స్త్రీని గ్రహణం చూడొద్దు, దానివల్ల పుట్టబోయే పిల్లలకి బిడ్డలకి మంచిది కాదు అని ఒకటే ఇది చెప్పేశారు. దాంతో ఏంటంటే వీళ్ళు అలాంటి రిస్క్ తీసుకోకుండా ఉంటారని, అంతకన్నా ఇంకేమీ లేదు. దాంతో ఏంటంటే మనకి ఈ హార్మోన్స్ యొక్క చెడు ప్రభావం వీళ్ళ మీద పడదు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా ఏం చెప్పారండి, ఆ టైంలో అంటే ఎవరైనా కూడా ధ్యానాది కార్యక్రమాలు చేసుకోమన్నారు. మనసు ఎప్పుడైతే హార్మోన్ల ప్రభావం పెరుగుతుందో మనసు ఒత్తిడికి గురవుతుంది. ఆ ఒత్తిడి నుంచి బయటపడటానికి గర్భిణీ స్త్రీలు చక్కగా ధ్యానం అది చేసుకుంటూ ఉంటే వాళ్ళకి మనసు ప్రశాంతంగా ఉంటుంది, బిడ్డకి మంచిది, వాళ్ళకి మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఒకటి. ఇంకా పసిపిల్లల విషయానికి వచ్చేసరికి కూడా అదే, వాళ్ళు ఎదుగుతున్న పిల్లలు, వాళ్ళలోనూ హార్మోన్లు ఎక్కువగానే ఉంటాయి. అందుకని ఈ గ్రహణ ప్రభావం వల్ల హార్మోన్లు మళ్ళా ప్రభావితమై వాళ్ళకు కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకుండా ఉండటం కోసమని పసిపిల్లల్ని కూడా ఆ గ్రహణం చూడొద్దు,
అది ఇట్లా చెప్పారు. ఇంకోటండి, గర్భిణీ స్త్రీల విషయం, పసిపిల్లల విషయానికి వచ్చేసరికి ఇద్దరికి కూడా జీర్ణశక్తి చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళకి చాలా మందగించి ఉంటుంది. ఈ గ్రహణ సమయంలోనూ జీర్ణశక్తి చాలా మందగించిపోతుంది. అందుకని ఈలోగానే తినేసి ఆ సమయానికి అరిగిపోయేటట్టు చూసుకోమన్నారు. అలా అని చెప్పి ఏదో పొద్దున్నే తినేసి గర్భిణీ స్త్రీల విషయంలో ఇంకా మళ్ళీ ఏది ముట్టుకోకుండా గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అయిపోయేటట్టు అని కాదు. కాస్త అర్థం చేసుకుని, ఎందుకు అన్నది అర్థం చేసుకుని మన పెద్దలు ఇచ్చిన నియమాలు పాటిస్తే చాలండి. వాళ్ళు ఎంతో సైన్స్ని విజ్ఞతని వెనక్కి పెట్టుకుని ఇచ్చిన నియమాలే, కానీ దాన్ని అర్థం చేసుకునే దాంట్లోనే మనం కాస్త అటు ఇటు తప్పిపోతున్నాం. అది అర్థం చేసుకుంటే చాలు. ఓకే, సియుబి గారు మీరు చెప్పండి. గర్భిణీ స్త్రీలు ఆ సమయాల్లో కనుక జాగ్రత్తలు పాటించకపోతే పిల్లలు కొంచెం వాళ్ళల్లో ఒక అంగవైకల్యం అనేది కనిపిస్తుంది అంటారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ఒక వాస్తవం ఏమంటే, సున్నితమైనటువంటి స్థానంలో వాళ్ళు ఉన్నారు, తయారవుతోంది పిండం. ఈ సున్నితమైనటువంటి దానిపై కాంతి ప్రభావం పడుతుందా లేదా? నిన్న మొన్న పేపర్లో పడింది, ఎక్స్రే వల్ల క్యాన్సర్ వస్తుంది అని. మనం ఎక్స్రే మాటిమాటికి తీయించేసుకుంటూ ఉంటాం గబగబా. పాపం వైద్యులు కూడా తమ వంతు లాభాల కోసం అవసరం లేని ఎక్స్రేలు కూడా వ్రాసి పుణ్యం కట్టుకుంటూ ఉంటారు. కానీ ఆ కాంతి కిరణములు అనేటువంటివి మన శరీరంపై, కణాలపై ప్రభావం చూపిస్తున్నాయనేటువంటిది నిరూపితమవుతున్న విషయమే కదా. మామూలుగా ఏమైనా ఆభరణాలు వేసుకుని ఎక్స్రేకి వెళ్తేనే వద్దు అవన్నీ తీయండి అని చెప్తారు. అలాంటిది మన శరీరం చాలా సున్నితమైంది. ఇంకా అలాంటి ఆ సున్నితమైన ఆ గర్భస్థ శిశువు పైన ఈ కాంతి కిరణ ప్రభావాలు పడినా పర్వాలేదు అని చెప్పి పాపం కొందరు ప్రముఖులు, మేము గర్భిణీ స్త్రీలకి గ్రహణ సమయంలో అన్నం పెట్టేశాం, ఏం కాలేదు, అలాంటి మాటలు మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళది ఏమిటంటే ఒక మూర్ఖత్వం అన్నమాట. సరే, ప్రస్తుతాంశము ఆ గర్భస్థ శిశువుకి ఇబ్బంది కలగకుండా సంరక్షించటం కోసం, కాంతి కిరణ ప్రసారం జరగకుండా ఉండడం కోసం ఆ సమయంలో విశ్రాంతిగా పడుకుని చక్కగా జపం చేసుకోమన్నారు. జపం చేసుకుంటుంటే నిద్ర వచ్చినా పెద్ద పర్వాలేదు వాళ్ళకి, మిగిలిన వాళ్ళు నిద్రపోతే పాపం కూడా వస్తుంది. కానీ వాళ్ళు ఆ విధంగా నిద్రపోయినా పర్వాలేదు, జపం చేసుకుంటూ కనుక నిద్రపోయినట్లయితే, నిద్రకి ముందు కనుక జపం సాగుతున్నట్లయితే నిద్రా సమయం అంతా అదే భావన కొనసాగుతుంది అనేది రుజువు అవుతున్న విషయం చాలా చోట్ల. అందుకని వాళ్ళకి లోపల గర్భస్థ శిశువు ఆ కాంతి కిరణాల వల్ల ఇబ్బంది పడకుండా ఉండడం కోసమే ఈ నియమాలన్నీ ఏర్పాటు చేశారు. దాంట్లో పుట్టాడండి ఏం కాలేదండి అని మనం పైన చూసి మాట్లాడడానికి లేదు. అంటే సున్నితమైనటువంటి ఆ కణాల పైన ఎటువంటి ప్రభావం చూపించిందో, ఏ ప్రభావాన్ని అది చూపిస్తోందో మనం వెంటనే తెలుసుకునే విషయం కూడా కాదు. ఇంకో విశేషం ఏంటంటే, మనకు గ్రహణాన్ని చూచినటువంటి వారిలో 90% వరకు కళ్ళు పాడయ్యాయి అనారోగ్యంతో. అయితే మరి 10% పాడవలేదుగా. ఇప్పుడు గర్భిణీ స్త్రీని నేను ఆ గ్రహణంలోకి తీసుకెళ్ళానండి అన్నప్పుడు, ఆ తీసుకెళ్ళిన ఒక వ్యక్తి ఆ 10%లోని వాళ్ళు అయితే సూత్రం రేట్ అవుతుందా? అవదు కదా. అందుకని మనము పుట్టబోయే శిశువు పైన ప్రయోగాలు చేసేంతటి ధనులం కాదు. అందువలన వాళ్ళని ఎలా కాపాడటమే మంచిది. అందువలన ఆ కాంతి కిరణాలు ప్రసారం కాకుండా ఉంచడమే శ్రేష్టం. మీరు చెప్పండి రావేరా గారు. అంటే ఈ గ్రహణ సమయం అనేది కొన్ని రాశుల వారికి అది మంచి ఫలితాన్ని ఇవ్వదు అని అంటూ ఉంటారు. ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అంటారు? గ్రహణం సూర్యచంద్రులకు సంబంధించింది కాబట్టి, ఇది ముఖ్యంగా ఇప్పుడు రేపు వచ్చేది చంద్రగ్రహణం కాబట్టి అది మనసుకు సంబంధించింది. మనసు మీద కాంతి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరు పుట్టినా ఈ 12 రాశుల్లో పుట్టిన వాళ్ళే. వీటిని ఉంచే విశ్లేషణ చేస్తున్నాం జ్యోతిషపరంగా. జ్యోతిష్యం యొక్క విస్తృతి ధర్మశాస్త్రానికి, స్థానిక ఆచారానికి, మతాచారానికి కూడా ముడిపడి ఉంది. అప్పుడు కొన్ని దేశాలలో, కొన్ని సాంప్రదాయాల్లో ఉన్నటువంటి ఆచరణకి, భారతీయ సాంప్రదాయంలో ఉన్న ఆచరణకి కొంత విలక్షణత కనిపిస్తుంది. అటువంటప్పుడు
ఈ చంద్రుడు మనస్కారకుడు కాబట్టి ఇది 12 రాసుల్లో ఉన్న వాళ్ళల్లో మేషంకి ఒకటి బాగుందండి. ఎందుకంటే మేషరాశి నుంచి దశమం మకరంలో ఈ గ్రహణం సంభవిస్తోంది. వాళ్ళకి అంటే జ్యోతిషపరంగా 12 రాసులకిను కొన్ని కారకత్వాలు చెప్పారు. ఆ కారకత్వాలకు సంబంధించినటువంటి ఫలితాలలో కాస్త విపరీతాలు కనిపిస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు దశమం అనుకుంటున్న మకరం వృత్తికి సంబంధించినటువంటిది, వ్యాపారానికి సంబంధించింది. కాబట్టి ఆ మేషరాశి వాళ్ళకి తత్సంబంధమైనటువంటి సమస్యలు తలెత్తడము, అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కావడము, లేకపోతే వృత్తిలో మార్పులో ఇత్యాదికాలు వాళ్ళకి కనిపిస్తాయి. అట్లనే వృషభ రాశి ఉంది. ఈ వృషభ రాశి వాళ్ళకి అది నవమం అవుతుంది. వాళ్ళకి బాగుంది. ఒక్కొక్క స్థానం అలా తగ్గుతూ వస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్క భావానికి ఇప్పుడు ఇది నవమ అనేటప్పటికే ధార్మిక కార్యక్రమాలకి, అంటే నవమ పంచమాలని చెప్పుకుంటున్నటువంటి ఇది వీటిల్లో ధార్మికంగా వీళ్ళ ఆలోచనలు అంటే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల పట్ల ఆసక్తిని పెంచడం, అట్లనే ప్రేమ వ్యవహారాలు, అనురాగాలకు సంబంధించినటువంటి విషయాలలో ఫలితాలు కానిరావడం అట్లా దాంట్లో కనిపిస్తాయి. అదేవిధంగా మిథున రాశి ఉంది. మిథున రాశి వాళ్ళకి అష్టమంలో ఇదవుతుంది. ఈ అష్టమ భావానికి సంబంధించిన అంటే ఆరోగ్యం మీద సమస్యలు కలగటం, శారీరకంగా పీడ, అనారోగ్యం, లేదా ఏదైనా ఆకస్మికంగా ప్రమాదాలు కలగడం లాంటి సమస్యలు కలుగుతాయి. అదే కర్కాటక రాశి ఉంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అది సప్తమం అవుతుంది మకరం. ఇప్పుడు గ్రహణం పడుతున్నటువంటి ఈ మకర రాశి సప్తమం అవుతుంది. ఈ సప్తమ భావము వివాహానికి, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి భావం అది. ఆ తత్సంబంధమైనటువంటి అంటే భార్యాభర్తల మధ్య అనురాగాలు లోపించడము, మిస్అండర్స్టాండింగ్స్, వాళ్ళు ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. అంతేకాదు ఇతరులతో అనుబంధాలను పెంచుకునేప్పుడు మాట కాస్త దుందుడుకుతనంతో మాట్లాడినా వాళ్ళు తప్పు అర్థం చేసుకోవడం, మనకి అటువంటి సమస్యలు ఏర్పడతాయి. మిగిలిన వాటి గురించి శంకరమంచి గారు చెప్తారా? మీరు చెప్పండి. అంటే కర్కాటక రాశి వరకు గురుగారు చెప్పారు కదా, మిగిలినవి మీరు చెప్పండి. ఏ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ప్రధానంగా గ్రహణ సంబంధంగా చూసినప్పుడు త్రిషట్ దశ ఆయోపగతం శుభం స్యాత్ శుభప్రదం స్యాత్ అని చెబుతుంది శాస్త్రం. గ్రహణం రవీంద్వో, సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ సంభవిస్తే త్రిషట్ దశ ఆయ అంటే ఇక్కడ ప్రధానంగా 3వ రాశి అంటే మన జన్మరాశి నుండి 3వ రాశి లోపల గ్రహణం ఏర్పడాలి. అంటే వృశ్చిక రాశి వారికి 3వ రాశిలో గ్రహణం వస్తుంది. అలాగే షట్ అంటే సింహరాశి నుండి 6వ రాశిలో గ్రహణం వస్తుంది. మకరానికి అంటే సింహం నుండి మకరం 6 అవుతుంది. అలాగే దశ అంటే మేషానికి దశమ స్థానం అవుతుంది. అలాగే లాభస్థానం ఎవరికి అవుతుంది? మీనానికి లాభస్థానంలో గ్రహణం పడుతుంది. వీళ్ళకి శుభప్రదం స్యాత్, వీళ్ళకి విశేషమైనటువంటి మేలు జరుగుతుంది. అంటే వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు ఏమైనా ఉన్నట్టయితే పీడలు, అనారోగ్యము ఇలాంటి వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ద్విసప్తనందేషు మధ్యం స్యాత్, ద్వి అంటే 2, అంటే ధనుస్సు నుండి 2వ రాశిలో గ్రహణం, సప్త 7వ రాశి కర్కాటకం, నంద 9 వృషభం, ఇషు పంచ, ఇషు అంటే పంచ అంటే కన్య, కన్య నుండి 5వ రాశిలో గ్రహణం పడుతుంది. కాబట్టి వీళ్ళకి మధ్యమ ఫలము, పూర్తి శుభం కాదు, పూర్తి అశుభం కాదు. ఇక శేషేషు అనిష్టం కథితం మునీంద్రై, ఏవైతే చెప్పలేదో అవేవేంటి అవి? 1, 4, 8, 12. ఇందులో 1వ రాశి కర్కాటక మకర రాశి. మకర రాశిలో శ్రవణ నక్షత్రంలో పడుతుంది. కాబట్టి వీళ్ళకి ఎక్కువగా శ్రవణ నక్షత్రం వాళ్ళకి విశేషమైనటువంటి దోషం ఉంది, వాళ్ళు దానం చేసుకోవాలి ప్రధానంగా. అలాగే మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు వీళ్ళల్లో ఉన్నవాళ్ళు కూడా ఆ రాశిలోకి వస్తారు. కాబట్టి రాశి సంబంధమైనటువంటి ప్రభావం
జన్మరీత్యా జన్మరాశిలో గ్రహణం సంభవిస్తోంది కాబట్టి వాళ్ళు శాంతి చేసుకోవడం మంచిది. ఇక చతుర్థ స్థాన ప్రభావం, జన్మరాశ్యాత చతుర్థ స్థాన స్థిత సూచిత చూడామణి ప్రయుక్త చంద్రగ్రహణ దోష పరిహారార్థం అని తులారాశి వాళ్ళు చేసుకోవాలి. సప్తమ రాశి ఇప్పుడు మనకి మళ్ళీ అష్టమం అంటే మిథునం వాళ్ళకి ఆయుష్ సంబంధమైనటువంటి ఫలితాలు ఇబ్బంది లేకుండా ఉండాలంటే జపంతో పాటు దానంతో పాటు వీలుంటే సురార్చనం, ఈశ్వరారాధన చేస్తే కూడా మంచిది. దేవతా ఆరాధన చాలా మంచిది, అభిషేకం చాలా మంచిది. ఇక 12 అంటే అది కుంభం వాళ్ళకి వెనక రాశిలోనే పడుతుంది కాబట్టి ఏవైనా సరే ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మానసిక పరంగా కానీ మానసిక వ్యధ లేకుండా ఉండాలి అంటే అందులో చంద్రగ్రహణం, సోమవార ప్రయుక్తం, శ్రవణ నక్షత్రం. శృణ్వంతి శ్రోణామృతస్య గోపాం పుణ్యామస్య ఉపశృణోమి వాచం. చాలా పుణ్యప్రదమైనటువంటి విశేషమైన స్వామికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం కాబట్టి స్వామివారిని ఆ సమయంలో ధ్యానం చేసుకుంటూ ఉన్నా కూడా గోవిందనామాలు వెంకటేశ్వర స్వామి వారి ధ్యానం చేసుకుంటున్నా విశేషమైన పుణ్యం. ఈ ధ్యానము, దానము, జపము అందరూ చేసుకోవడం మంచిది. ఎంతమంది ఎన్ని దానాలు చేస్తే ఆ సమయంలో చేసే చిన్న దానం, ఫలదానం కూడా అనంతమైన హిరణ్యదానం, ఫలదానం, సువర్ణం, ఇలా ప్రత్యేకంగా దోషములు ఉన్న వాళ్ళకి ప్రధానంగా 4 రాసుల వాళ్ళు 1, 4, 8, 12 రాసుల వాళ్ళకి దోషం ఎక్కువ అనుకున్నాం కాబట్టి వీళ్ళు సువర్ణ బింబంతో తయారు చేయబడ్డటువంటి నాగప్రతిమను తీసుకొని సువర్ణ నిర్మితం నాగం సతిలం కాంస్యభాజనం సదక్షిణ సవస్త్రంచ బ్రాహ్మణాయ నివేదయేత్. ఆ సమయంలో దొరికితేనేమో చేయండి, లేకపోతే వాళ్ళ పేర్లు చెప్పి సంకల్పం చెప్పి మహావిష్ణు ప్రీత్యర్థం అని చెప్పి అక్కడ పెట్టి తెల్లవారిన తర్వాత స్నానం చేసి వెళ్ళి వాళ్ళకిచ్చి పాదాలకు నమస్కారం చేసి వస్తే అపమృత్యు దోషాలు అనేవి తొలుగుతాయి, పుణ్యం చేకూరుతుంది. సివి గారు మీరు చెప్పండి, అంటే ఇందాక దోషాలు ఉన్నాయి, ఫలితాలు ఆయా ఫలితాలు ఉన్నాయి ఆయా గ్రహాలకు ఆయా రాశులకు అని చెప్పినప్పుడు ఇది కేవలం ఆ చంద్రగ్రహణ సమయానికి సంబంధించి ఉంటుందా, లేకపోతే ఎంతవరకు ఉంటుంది దీని ఫలితం అంటారు? గ్రహణ దోష జనిత వేధ 6 మాసాల దాకా ఉంటుందండి. ఆఖరికి ఈ శ్రవణ నక్షత్రంలో పడుతుంది కదా, ఈ నక్షత్రంలో ఒక 6 మాసాల పాటు ముహూర్తాలు కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆ దోషం అలా సంక్రమిస్తూ ఉంటుంది కాబట్టి. అందువలన ఈ రాబోయే 6 మాసాల్లో ఈ దోష ఫలితాలు పొందకుండా ఉండడం కోసం ఇప్పుడు దానాలు చేయడం ఒక పద్ధతి. అది చాలా గొప్ప పుణ్యప్రదమైన సమయం కాబట్టి ఆ సమయంలో దానం చేసినట్లయితే చాలా గొప్ప విశేషం వస్తుంది కాబట్టి దానాలు చేయడం అనేది చాలా విశిష్టమైన పద్ధతి. అది అందరూ చేయొచ్చు కానండి, పుచ్చుకునే వాళ్ళు రారండి. ఎందుకని అంటే పుచ్చుకుంటే దోషం కదా, అందుకని ఆ కారణం చేత మనం కనీసం ఆ సమయంలో దేవుడి దగ్గర పెట్టేసుకుని తర్వాత ఎవరికైనా సమర్పించుకున్నట్లయితే మనకు దానం చేసిన ఫలితం దక్కుతుంది, వాళ్ళకి గ్రహణ సమయంలో పుచ్చుకున్న దోషం రాదు. ఇక అది కూడా నాకు శక్యం కాదండి, నాకు డబ్బులు లేవండి ఇవ్వడానికి, దానం చేయడానికి మాత్రం లేవు, మిగిలిన తినడానికి వాటికి ఉంటాయి లేవు అని చెప్పి కనుక మనం మభ్య పెట్టుకునేవాళ్ళు కొందరు ఉంటారు. అలా పెట్టుకునేవాళ్ళు కూడా కనీసం మానసికంగానైనా చేస్తే భగవంతుడు ఈ మాటకి ఒప్పుకొని మళ్ళీ మాట ఈ భావన ఉంది కదా, ఇది సంకల్పంగా రూపొంది మళ్ళీ మాట చేసేందుకు కొంత ప్రేరణ కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందువలన కనీసం మానసికంగానైనా దానం చేయడం తప్పనిసరి, అందరూ చేయడం అవసరం, పుణ్యాన్ని పెంచుకుందుకు మంచి ఉపాయం. అయినా దానం చేయని రోజు దుర్దినం అండి. అంటే దానం ఈరోజు మనం చేయలేదంటే మనం భోజనం చేయకూడదు అని అర్థం. దానం ఎవరికైనా చేస్తేనే మనం భోజనం చేయాలి, ఇది ధర్మశాస్త్రం చెబుతోంది. అందుకనే మనకు పాపం ఇదివరకు యాయవారం బ్రాహ్మణుడు, పంచాంగం బ్రాహ్మణుడు వచ్చేవాడు ఇంటికి. వచ్చిన వెంటనే ఆయనకు ఒక గుప్పుడు బియ్యం పోసేసి ఆయన చెప్పినటువంటి ఆ విశేషాలు తెలుసుకుని ఆచరించడానికి ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు లేరు, ఇచ్చేవాళ్ళు లేరు. కాబట్టి మనం కనీసపక్షం మనకు ఈరోజు దుర్దినం కాకుండా ఉండాలంటే దానం చేయాలి. కాబట్టి ఓ కలశం చక్కగా దేవుడి దగ్గర పెట్టుకుని ఓ గుప్పుడు బియ్యం, కొంచెం దక్షిణ ఏ రోజుకి ఆ రోజు వేస్తూ, మాసాంతంలోనూ ఎప్పుడు మనకి ఆలయాల్లోనూ అక్కడ అన్నదానం చేస్తుంటారు కదా, వాటికి సమర్పించుకున్నట్లయితే కనీసం ప్రతిరోజు దానం చేసినటువంటి సుగుణం వస్తుంది. అందువల్ల గ్రహణ సమయాన్ని దానం లేకుండా విడిచిపెట్టేయడం అంత గొప్ప పొరపాటు ఇంకోటి లేదు. కాబట్టి చక్కగా ఆ సమయంలో వీలైన దానాలు మానసికంగానైనా చేసుకోవడం తప్పనిసరి.
మీనాక్షి గారు మీరు చెప్పండి, గ్రహణానికి ముందు చేయాల్సిన పనులు ఏంటి, అలాగే గ్రహణ అనంతరం చేయాల్సిన పనులు ఏంటి? ముందైతే గ్రహణానికి ముందు చేయాల్సిన పనులు చెప్పండి. అంటే జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మనము, ఇంకా ఏమేమి చేయాల్సిన అవసరం ఉంది అంటారు? మనం శుచిగా ఉండడం లాంటివి. అంటే మీరు మామూలుగా గ్రహణానికి ముందుగా మనం చేయాల్సినవన్నీ ఇదిగో ఇప్పుడు ఈ పెద్దలంతా చెప్పినట్టు వాటికి ప్రిపేర్ అవటమేనండి. అది తర్వాత గ్రహణానంతరం గ్రహణ స్నానం అంటే ముందుగానే దర్భలు అవి తీసుకొని తెచ్చుకొని అట్లా అడుగుతున్నారు. ఓకే, మనం నిలవ ఉంచుకోవాలి అనుకున్న వాటన్నిటిలోనూ దర్భలు అవి వేసి పైన ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే మనం ఫ్రిడ్జ్ ని ఆల్మోస్ట్ కబోర్డ్స్ లాగా బీరువా లాగా వాడుతున్నాం కదా, ఫ్రిడ్జ్ మీద వేస్తే సరిపోతుందా? ఫ్రిడ్జ్ లోపల లోపల వేయాలండి. ఫ్రిడ్జ్ ఏదైతే నిలవ ఉండాలనుకుంటున్నా ఇందాకనే చెప్పాను, బ్యాక్టీరియల్ యాక్టివిటీని నియంత్రించడానికి మనం దర్భలు వాడుతున్నాం. అలాంటప్పుడు ఎందులో ఏ గిన్నె ఎందులో అయితే మనం నిలవ ఉంచాలనుకుంటున్నామో వాటిల్లో వేయాలి. అది కూడా కొన్నిటికేనండి, కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చిన వాటికి. అన్నం అది వండి పెట్టేసుకుంటే కుదరదు, అవన్నీ ఎక్సెప్షన్స్ లోకి రావు. ఏవైతే దోషం లేదు అని చెప్పారో అలాంటివి ఉంచుకోవటానికి దర్భలు అవన్నీ వేసి ఇచ్చేయండి. తర్వాత ఇదేంటి ఇగో ఈ దానం ధ్యానం ఇవన్నీ చేసుకునేందుకు మనం దానికి రెడీగా ఉండటమే. ఇంకా ఎప్పుడు గ్రహణం వస్తుందా, మనం ఎప్పుడు ధ్యానం చేసుకుందామా అన్న ఆలోచనతోటి ఉంటే అంతకన్నా మనకు కావాల్సింది ఏముందండి? మనని మనం ఆధ్యాత్మికంగా తయారు చేసుకోవడం. అందులో కూడా ఆ ప్రగతి వస్తోంది అని మనకు తెలుసు కాబట్టి ఇంకాస్త ఉత్సాహంగా అన్నమాట, దానికి మనకు ఆపర్చునిటీ వస్తోంది అనుకున్నప్పుడు. సార్ ఇంకా చాలా కూలంకష